ఏం రా శేఖర్ మాస్టర్, కొద్దిగా సిగ్గు శరం ఉన్నదిరా. ఆడపిల్ల అంటే అట్లా చేస్తేనే ఐటమ్ సాంగ్ మరీ అంత దారుణంగా చేస్తారా? ఐటమ్ సాంగ్లు ఎన్నో ఉన్నాయిరా, ఇంతవరకు అట్లాంటి ఐటమ్ సాంగ్ చూడలేదురా నేను. కొద్దిగా సిగ్గు తెచ్చుకోరా, భార్య పిల్లలు ఉన్నారు నీకు, వాళ్ళు చూస్తే రేపు పొద్దున ఏమనుకుంటారా? దాని కింద వీడియోలు కామెంట్స్ కింద కూడా సూపర్ సూపర్ బాబా ఏం చేసిందిరా, సూపర్ బ్యూటిఫుల్ అమేజింగ్ సూపర్ డ్యాన్స్. ఏముందిరా డ్యాన్స్ నాకు అర్థం కాదల్లా. అట్లా చూపించడమా, ఆ పూలు వేసుకొని చూపించడమా? ఏమన్నా సిగ్గు శరం ఉన్నారా? చిన్న చిన్న పిల్లలు చూస్తుంటారు, తిడితేనేమో తిడుతుడు అంటారు. మరి తిట్టరా ఇట్లా వీడియోలు చూస్తుంటే? ఇట్లా అది ఐమాక్స్లో అల్లెలో రిలీజ్ అవుతుంది సినిమా, ఇక బాత్రూంలో చూసేది కాదు ఇది. ఏం మనుషులరా, కొద్దిగా సిగ్గు శరం ఉందారా? పాప నితిన్కి ఏదో అన్ని ఫ్లాప్సే వస్తున్నాయని ఇట్లాంటివి తీస్తే హిట్ అవుతుంది రే సినిమా. ఇంకా దిగజారుతారా మీరు? ఆ రాజమౌళి చూసి నేర్చుకోరి, ఎంత మంచి సినిమాలు తీస్తుండు. ఆ 666, బాహుబలి 1, 2 ఈ గట్లాంటి సినిమాలు తీయాలి. సినిమాలు తీయలేకపోతే కొంచెం మంచిగా లవ్ స్టోరీలో రీసెంట్గా వచ్చింది తండే లేదో సినిమా, ఏం అంత మంచిగా ఉంది, బ్యూటిఫుల్ ఐటమ్ సాంగ్ ఉంది అలా. ఇట్లాంటి అవలపుక్కు పాటలు పెట్టి ఏం చేస్తారో శేఖర్ మాస్టర్ నాకు అర్థం కాదు. అంటే మీ పిల్లలు అందరూ వదిలేసి తిరుగుతున్నారు అయింది మీరు, నాకు అర్థం కాదు. కొద్దిగా సిగ్గు తెచ్చుకుంటారా నాయన. తిడితేనేమో తిట్టిన ప్రతి దాంట్లో నువ్వు బాగా పెడతావు బ్రో, కానీ తిడుతున్నావు లాస్ట్ కంటే తిట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి పాత్రలు చేసుకుంటే తిట్టాల్సి వస్తుంది. ఏం చేస్తావు చెప్పు? మచ్చే మీ భార్య పిల్లలు ఏమంటలేరా మిమ్మల్ని ఇంట్లో? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.